మామూలుగా అయితే షోరూంలో లక్షలు పెట్టి వస్తువులు కొంటాం కదా, అది ఒక్క రూపాయి కూడా బేరమాడకుండా అయితే కొనేస్తాము. కానీ దేవుడి విషయంలో మాత్రం, దేవుడి విషయమనే కాదండి, చిన్న చిన్న విషయాల్లో బేరాలాడి ఎందుకు కొంటామో అయితే ఒక్కసారైనా ఆలోచిస్తే బాగుంటుంది కదా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగ్లో చూసారు కదా వినాయకుడు స్వామి బొమ్మలు, అవి వచ్చేసి మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. చూసారు కదా, ఈరోజు మార్నింగ్ వినాయక చవితినే కానీ వర్షం అయితే వచ్చిందండి. ఏంటబ్బా మొన్న వరలక్ష్మి వ్రతంకి పప్పులు నానబెట్టింది అనుకుంటున్నారు కదా, అదే విధంగా ఈరోజు కూడా నైవేద్యాలు చేయాలి కదండి. ఇంకా స్వామికి నైవేద్యాలు అన్నాక ఇంకా తప్పదు కదా. అదే విధంగా అయితే రాత్రికి నానబెట్టి ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా వినాయక చవితి అంటే మనం ఫస్ట్ వినాయకుడు స్వామికి వచ్చేసి ముందు నైవేద్యం కుడుములే కదా అండి పెట్టేది. ఎందుకంటే కుడుములకు కావాల్సినవి వచ్చేసి ముందు కుడుములు మెత్తగా దూదిలా రావాలంటే మాత్రం ఇలా ఖచ్చితంగా చేయాలండి. నేనైతే బియ్యం ముందుగా కడిగి నానబెట్టి నీట్గా శుభ్రం చేసుకొని వాటిని ఆరబెట్టి అప్పుడు వచ్చేసి దోరగా అయితే వేయించుకొని మనం పిండి అయితే ఆడిచ్చామంటే అప్పుడు కుడుములు చాలా మెత్తగా వస్తాయండి. మామూలుగా ఇంట్లో కుడుములు చేసామంటే పిల్లలు పెద్దవాళ్ళు కుడుములు తినడానికి అస్సలు ఇష్టపడరు కదండి. కానీ ఇలా మనం మామూలుగా కాకుండా ఇలా నేను చెప్పిన విధంగా చేసామంటే చాలా మెత్తగా దూదిలా అయితే వస్తాయండి. మామూలుగా అయితే కుడుములు తినడానికి పిల్లలు అస్సలు ఇష్టపడరు కదండి. మనం ఒక్కసారి ఇలా ట్రై చేసామంటే చాలా మెత్తగా ఉంటాయి. అది కాకుండా పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. చూడండి, వినాయక స్వామికి చేయి గుర్తులు అయితే కుడుములకి పెడతారు కదా, ఇలా గుర్తులు పెట్టడం అంటే చాలా ఇష్టం అంట కదా వినాయకుడి స్వామికి. అయితే మనం చేసేటప్పుడు కుడుములు కూడా ఇదే విధంగా మన చేయి గుర్తులు అయితే వస్తాయి కదా. ప్రతి ఒక్క కుడుములకి అయితే అలా పెడితేనే కుడుములండి. మామూలుగా ఇదిగోండి, నేనైతే ఎక్కువైతే కలపలేదండి. 1 కేజీ బియ్యానికి అరకిలో బెల్లం అయితే కలిపాను. మామూలుగా తీపి కూడా మరీ ఎక్కువ ఉంటే తినడానికి అయితే ఇష్టపడరు. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో అయితే బెల్లం సరిపోయేలాగైతే మనం కుడుములకి సరిపడా అయితే కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. అదే కాకుండా కుడుములే కాకుండా చాలామంది పూర్ణం కుడుములు ఇవన్నీ రకరకాలుగా వినాయకుడి స్వామికి అనేక రకాలైన నైవేద్యాలు అయితే వండి పెడతారు కదా. మామూలుగా ఉండ్రాళ్ళ పాయసం అని, కుడుములు, చుక్కీలు, ఇంకా చెప్పనవసరం లేదండి. వినాయకుడి స్వామికి ఎన్ని రకాల నైవేద్యాలైనా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసామంటే ఆయన మన ఇంటికి వచ్చి ఇష్టంగా తింటాడు కదా. ఒక అతిథిలాగా అయితే చాలామంది అయితే మన ఇంటికి పిలుచుకొచ్చి మరి అన్ని రకాల పిండి వంటలు అయితే స్వామివారికి నైవేద్యం చేస్తారు కదా. చూసారు కదండి, మాటల్లోనే కుడుములు కూడా రెడీ అయిపోయాయి. ఇలా పట్టుకుంటే చాలా మెత్తగా దూదిలాగా అయితే ఉంటాయండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా అయితే పెడతారని అయితే నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, నేనైతే ఎక్కువ రకాల నైవేద్యాలు అయితే ఏం చేయలేదు. సుకీలు, గారెలు, ఇలా శనగలు అయితే దేవుడికి నైవేద్యం అయితే రెడీ చేశాను. చూసారు కదా, మాలకి ఎప్పుడెప్పుడు ప్రసాదం తిందామా అని ఎదురు చూస్తుంది. సారీ అండి, వీడియో ఎడిటింగ్లో మా వాకిట్లో ఒక పిచ్చుక అయితే ఇలా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కావాలని అయితే వస్తుందో లేదో నాకైతే తెలియదండి. అది పనిగా అయితే వచ్చి కూర్చుంటుంది. ఓకేనండి, చూసారు కదా, అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం మీరు మరలా అయితే అనుకోవద్దు. ఇదిగోండి, ముందుగా పళ్ళెంలో బియ్యం అయితే ఈ విధంగా ఉంచాను. తర్వాత వచ్చేసి స్వామిని అయితే ఈ విధంగా బియ్యంలో అయితే నిలిపించాను. మామూలుగా మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా పళ్ళెంలో బియ్యం పోసి ఆ తర్వాత స్వామిని అయితే ప్రతిష్ఠిస్తారు కదా. ఆ తర్వాత వచ్చేసి మనం పూజ అయితే చేసుకున్నాక ఆ బియ్యాన్ని ఏం చేయాలా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా. అలా ఏం లేదండి, మామూలుగా మనం వినాయక స్వామికి నవరాత్రులు అయితే చేస్తాం కదా. నవరాత్రులు అయిపోయాక 9వ రోజు వస్తుంది కదా, అప్పుడు వచ్చేసి మనం ఆ బియ్యంతో స్వామివారికి పొంగల్ నైవేద్యంగా సమర్పించి పూజ అయితే
చేసుకున్నామంటే చాలా మంచిది అంటారు కదా మామూలుగా. చూసారు కదండి, పూజ అయితే ఈ విధంగా చేసుకొని నేనైతే సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోయాను. ఇలా ఎందుకు రెడీ అయ్యానంటే చూడండి, ఇదిగోండి నేను చెప్పాను కదా వినాయక చవితికి మేము బొమ్మలు అయితే అమ్ముతామని. ఇదిగోండి, అయితే మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి. కానీ చెప్పే ముందు మాత్రం నేను బొమ్మలు మేము అమ్ముతున్నాం కదా అనే విషయం అయితే మీకు చెప్పట్లేదు. మామూలుగా అయితే చూశారు కదా, ఇక్కడ ఉదయం నుంచి వర్షం వస్తుంటే అలానే బొమ్మలు వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు చేసేవాళ్ళు కూడా ఇదే విధంగా మామూలుగా వర్షంలోనే తడుస్తూ ఈ విధంగా వ్యాపారాలు అయితే చేస్తారు కదా. నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం ఏ పూజ చేసినా కూడా స్వామిని అయితే బేరం ఆడకూడదండి. అది మనస్ఫూర్తిగా అయితే స్వామిని మనం తీసుకోగలగాలి. సంవత్సరానికి ఒకసారి కదా. చూడండి, ఇక్కడ చెరుకు ముక్క నేను చెప్తూ ఉంటే ఇలా అయితే తీసుకుంది కదా, నాకైతే చాలా ముద్దుగా అయితే అనిపించింది. చూడండి, ఇప్పుడు బాబు పైకి అయితే ఎలా ఎగిరిందో. మామూలుగా విషయం వచ్చేసి నేను ఏం చెప్పినా, ఏ వీడియోలో మీకు ఏ విషయం షేర్ చేసినా కూడా ఒక మనిషి కష్టమైతే మనం ఖచ్చితంగా గుర్తించాలండి. ఏముంది, మట్టే కదా, చిన్న వస్తువులే కదా, మనం దానికి సరిపడా అంత డబ్బు అవసరమైతే ఇవ్వనవసరం లేదు, అలా అయితే మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. చిన్న చిన్న విషయాలైనా చూడండి, వాళ్ళు రాత్రి అనక పొగలనక కనీసం వర్షంలో కూడా అలానే తడుస్తున్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎంతవరకు బేరవాడడం కరెక్టేనా? ఒక్కసారైనా ఆలోచిస్తే మాత్రం ఇలా ఎప్పుడు పూజ సామాను దేవుడి దగ్గర అయితే బేరవాడాల్సిన అవసరం అయితే అస్సలు రానే రాదండి. అంటే నేను ఈ విధంగా అమ్ముతున్నామని అయితే మీకు ఈ వీడియో షేర్ చేయలేదండి. మామూలుగా మనం ఎవరి కష్టాన్నైనా గుర్తించి దానికి తగిన ప్రతిఫలం అందించామంటే అందరి లైఫ్ చాలా బాగుంటుంది కదా. మామూలుగా అయితే షోరూముల్లో లక్షలు పెట్టుకునే వస్తువులు మాత్రం ఒక్క రూపాయి కూడా బేరం ఆడకుండా ఖచ్చితంగా చెప్పిన రేటు చెప్పిన విధంగా అయితే కొనేస్తాం కదా. ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మాత్రం రూపాయి అడిగి మరీ కొనడం అస్సలు కరెక్ట్ కాదు కదండి. మీరే ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకుంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనండి, చూసారు కదా, మా పాప అయితే ఈరోజు వినాయక విగ్రహం ఈ విధంగా తయారు చేస్తాననింది. అది మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే తీసాను. ఓకేనండి, చూసారు కదా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.